అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? ఏదన్నా నాకైతే కొంచెం అసంతృప్తిగా ఉందండి. ఎందుకంటే మీకు వచ్చిన అసంతృప్తి అంటే మీరు ధనవంతులు బాగున్నారు, హ్యాపీగా లావిష్గా. నేను కాదండి, లెనిన్ కద్దరు వేశారు, అసలు ఏం చేశారు? నేను కాదండి, పేదవాడికి ఫుడ్ దొరకాలి సార్. పేదవాడికి తింటున్నారు, బాగానే ఉన్నారు. ఎక్కడే సార్, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజున మొన్న మధ్య ఇన్వెస్టిగేషన్లో, వాళ్ళ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లోనే మరి 1,56,50,617 మంది అన్ఎంప్లాయీస్ ఉన్నట్టుగా వాళ్ళ ఎంక్వైరీలో తేలిందండి. 1,56,50,617 మంది 17 మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది మీరు చేసిన ఇదే? వీళ్ళు గవర్నమెంట్ వారు చేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెన్సెక్స్ సర్వే ప్రకారం ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పేపర్లో కూడా వచ్చిందండి. ఓకే. వీళ్ళందరికీ కూడా 3,000 చొప్పున ఇస్తానని చెప్పేసి ఆ రోజున కూటమి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక్కరికి కూడా అమలు పరచలేదు. అదే కాకుండా మరి వీళ్ళకి నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇదే కాకుండా మరి ఓ మహిళ జన్మనిస్తే, మహిళలు పుడితే ఒక్కొక్కరికి 15,000 చొప్పున డిపాజిట్ చేస్తానన్నారు. మరి 20 నెలల్లో ఎంతమందికి డిపాజిట్? ఆడపిల్ల పుడితే ఎంతమందికి చేశారు? చూడండి ఈ 2 పాయింట్లు. ఈ 2 పాయింట్లు ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇంకేం కావాలి? అవన్నీ జగన్ కూడా ఇచ్చాడు కానీ అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు ఆయన. అవి కాదు, ఈ ప్రత్యేకించి బాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు దావోస్కి వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చారు. 1,00,000 కోట్లకు పైన పెట్టుబడులు వస్తున్నాయి, రాజధాని పరుగులు పెడుతోంది, పోలవరం పరుగులు పెడుతోంది. ఇవన్నీ కనిపించడం లేదా మీకు? సార్ పోలవరం ఎవరు వచ్చినా సరే అది పరుగులు పెట్టుద్ది, రాజధాని ఎవరు వచ్చినా సరే పరుగులు పెట్టుద్ది. జగన్ గారు 3 ముక్కలు అని చెప్పేసి అంటం వల్ల వెనక్కి వచ్చేసాడు అతను. అట్లనే బయటికి రావడం వల్ల వెనక్కి వచ్చాడు అతను. ఈ 2 అట్లనే 16-17లో 13 లక్షల కోట్లు మరి ఎంఓయూలైన ఇదే విశాఖపట్నంలో. ఎన్ని లక్షల కోట్లు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఒకసారి చూపించమనండి నాకు. అట్లనే మొన్న 20 లక్షల కోట్లు ఎంత వచ్చినాయి చెప్పి అంటున్నారు. 1,70,000 కోట్లు ఎంత గూగుల్ వస్తుంది. గూగుల్ ఎందుకు వచ్చిందండి గుజరాత్ వెళ్ళకుండా మనకి? కేవలం విశాఖపట్నంలో ఎంత వాటర్ అవసరం అవుద్దో అంత వాటర్ గూగుల్కి అవసరం అవుద్ది. విశాఖపట్నం కాకుండా పక్కన జిల్లా మొత్తం కూడా కలిపి ఎంత కరెంటు కాలుద్దో అంత కరెంటు గూగుల్కి కాలుద్ది. కాబట్టే ఈ ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్లకుండా మోడీ గారు మనకు వదిలిపెట్టారు. దీంట్లో చాలా ఉన్నాయండి. అయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్ది కాబట్టి మనం మాట్లాడుకోకూడదు ఇలాంటివన్నీ కూడా. నిరుద్యోగ సమస్య పరిష్కారం అవడం కోసమే మనకు కావాలి. రేపు నీళ్ళు ఎటుపోతాయా, కరెంట్ ఎటుపోద్దా అనేది భవిష్యత్తు వచ్చే ప్రభుత్వాలు కానీ లేదు. బాబు గారు మళ్ళీ ఎలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, 100 సీట్లు 106, 105 సీట్లు తట్టి మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ డెఫినెట్ వస్తారు. మళ్ళీ కూటమి వస్తుంది. అలాగా ఈ ఇప్పుడు పాలన అసంతృప్తి అంటారు, మళ్ళీ ఇవన్నీ చేయట్లేదు అంటారు. మళ్ళీ 164 నుంచి 105, 104కి వస్తుందని చెప్తుంది. ఇవన్నీ కూడా బాగాలేకపోతే ఓడిపోతారు కానీ గెలుస్తారంటారా? గెలుస్తారండి. పాలన బాగుంటేనే కదా. పాలన అంటే ఆ సీట్లను బట్టి ఈయన చేసేది కొంత కష్టపడుతున్నారు కాబట్టి. అలానే మొన్న 19 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు అయితే ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయండి ఇప్పటికి చూపించమనండి. మొత్తం కలిపిన కానీ 3 లక్షల కోట్లు కూడా రాలే. ఇంకా రావచ్చు, వస్తే మంచిదే. ఎందుకంటే వచ్చేదాన్ని అభివృద్ధి చెందేదాన్ని. ముగ్గురు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కష్టపడుతూనే ఉన్నారు కదా. ముగ్గురు కలిసి చేసుకుంటున్నారు శుభ్రంగా. కానీ హైదరాబాద్ సిటీ డెవలప్ అవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లనే మరి ఆయన జిల్లా వరకు ఆయన ఏదో బాగా కృషి చేస్తున్నారు. జిల్లా కాకుండా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. నిన్న కూడా మరి ప్రధానమంత్రి అదే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్ చేయాలి, అలానే ఇంకా అభివృద్ధి చేయాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లానే మరి 190,000 కోట్ల వరకు సుమారుగా 2 లక్షల కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 20 నెలలు అప్పు చేశారు. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమొచ్చినాయండి అసలు? కూటమి ప్రభుత్వం వాళ్ళకి అసలు కనీసం డిపాజిట్లు లేవే పోయినసారి ఎలక్షన్స్లో. కనీసం ఈసారి టీడీపీ పుణ్యమా అంట, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట కొన్ని అసెంబ్లీ సీట్లు, అలానే మినిస్టర్స్ తీసుకున్నారు వాళ్ళు. కానీ మనకి ఏం చేశారు ఇప్పటివరకు? 50,000 కోట్లు ఇచ్చారా? చూపించమనండి లెక్కలు నాకు. కనీసం 50,000 కోట్లు ఆడిట్ ఆఫీసరా చూపించడానికి?
నాకు కాదు, ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందండి. ఓట్లేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ఉద్దేశంతో, ఈ దేశాన్ని బాగు చేస్తారనే ఉద్దేశంతో ఎంపీలను గెలిపించారు ప్రజలు. ప్రజలకు చూపించండి. నేను కూడా ప్రజల్లో ఒకటి కాబట్టి ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను. నేను అట్లా ఆ విధంగా ఉంది కాబట్టే సీట్లు తగ్గుతాయి అనే ఉద్దేశంతో నేను అంటున్నాను. నా ఆవేశం ఒకటే, మీరు చెప్పినన్ని నెరవేర్చండి. నెరవేరిస్తే మీకు 164 సీట్లు మళ్ళీ రావచ్చేమో. అప్పుల కుప్పలతో ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రం ఎవరు వచ్చినా ఏం చేస్తారు పాపము? చంద్రబాబు నాయుడు ఎంతవరకు కష్టపడతారు? పాపం కష్టపడుతూనే ఉన్నాడు ఆయన. కష్టపడుతున్నారు. మరి ఏం చేస్తారు? అందరినీ సంతృప్తి పరచలేరు కదా. 1,90,000 కోట్లు అప్పు చేసిన 2014 నుంచి ఆయన చేసిన అప్పు కానివ్వండి, 19 నుంచి జగన్ గారు ఇంకా ఎక్కువ అప్పు చేసింది కానివ్వండి, ఇటు వడ్డీలు కడితే సరిపోతుంది. కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని సత్యసేవలు చేసే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇవ్వట్లా మనకి. లక్షల కోట్లు ఎటు నుంచి ఇస్తారు వాళ్ళు? ఇక్కడి నుంచి ఏంటి సార్, 14 మంది ప్రధానమంత్రులు 54,000 కోట్లు అప్పు చేస్తే ఒక మోడీ గారే 1,50,000 కోట్లు అప్పు చేశారు. 2002 రిపోర్ట్ నేను చెప్పేది. 2002 నుంచి ఇవాళ వరకు మళ్ళీ ఇంకెంత అప్పు చేస్తుంటారు చూడండి. ఒక ప్రధాని 14 మంది ప్రధానులు కలిపి 54,000 కోట్లు చేస్తే ఒక ప్రధానమంత్రి 1,50,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఈ డబ్బు అంతా ఏమవుతుంది? మనకి ఇవ్వచ్చు కదా. మనకు 10 లక్షల కోట్లు ఇచ్చినట్టయితే ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సత్యశ్యామలం అయిపోయేది కదా. చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేరేది కదా. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేది కదా. అన్ఎంప్లాయీస్కి మరి 3,000 చొప్పున ఇస్తానన్నారు, అది చేయండి. ప్లస్ ఆడపిల్లకాయ పుడితే 14,000 15,000 రూపాయలు డిపాజిట్ చేస్తానన్నారు, అది చేయండి. అలానే కమ్యూనిస్టుల సలహాలు కూడా కొంచెం తీసుకోండి. తీసుకుంటే మీకు, ఎందుకంటే మనం చూసాం పశ్చిమ బెంగాల్ 35 సంవత్సరాలు ఉన్నారంటారా? ఉన్నారండి. ప్రజల్లో ప్రతి వాళ్ళు కమ్యూనిస్టులలో ఉన్న సిద్ధాంతాలు విధానాలు ఇప్పుడు ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. గ్యాస్ రేటు పెరిగినా, కరెంట్ రేటు పెరిగినా వచ్చి 100 మంది ధర్నా చేసినా సరే అది రికార్డ్ అవుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు తప్పకుండా ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా మన కమ్యూనిస్టులు ఈ ఓటింగ్ ద్వారా, ఎలక్షన్స్ ద్వారా ఎక్కడ రాలేదండి అధికారంలోకి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమెల నాగిరెడ్డి గారు, ఇలాంటి నాయకులు, రాజేశ్వరరావు గారు, జ్యోతిబాష్ గారు, అలా చంద్రబాబు గుప్తా గారు, ఇలాంటి నాయకులు ఇప్పుడు ఉన్నారంటారా? లేరు. ప్రజల్లోంచి పుట్టుకొస్తారండి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల్లోంచి పుట్టుకొచ్చేది తప్ప ఈ కొంతమంది నాయకులు, మనం పేర్లు చెప్పుకునే నాయకుల వల్లే రాదు. వాళ్ళ సహాయం, వాళ్ళ సహకారాలు అందించుకుంటూ వచ్చారు. వాళ్ళు విప్లవాత్మకంగా జనాన్ని అభివృద్ధి చేసేటట్టుగా చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చనిపోయారు. కానీ ప్రజల్లోంచి పుట్టుద్దండి కమ్యూనిస్ట్ పార్టీ అనేది. కాబట్టి ఏదో ఒక రోజున మనం విప్లవం ద్వారానే రావాల్సింది తప్ప ఈ ఓట్లు కొనే రోజుల్లో మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదండి. విప్లవం ద్వారా చైతన్యం వస్తుందంటారు. ఇప్పుడు విప్లవం అంటేనే అడవుల్లో కాల్చిపడేస్తున్నది. అందుకనే నేను 20 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నానండి వాళ్ళకి, మీరు కూడా రండి, వచ్చి ప్రజల్లో పాల్గొండి, మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొనండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. అప్పుడు ఈ దోపిడీ వ్యవస్థను మనం అరకెట్టచ్చు అని చెప్పేసి నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా నేను చెప్పానండి. ఇవాళ ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. మళ్ళీ వచ్చి సరెండర్ అవుతున్నారు అందరూ కూడా. సరెండర్ ఎందుకు అవుతున్నారు? పోలీసు వాళ్ళని మీరు చంపుతున్నారు, మిమ్మల్ని పోలీసు వాళ్ళు చంపుతున్నారు. కానీ ప్రజానాయకులు చక్కగా భార్యా పిల్లలతో ఇళ్లలో పడుకుని ఉంటున్నారు. కాబట్టి మీరు ప్రజల్లోకి రండి అని చెప్పేసి కూడా నేను అంత పబ్లిక్గా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అది ఈ రోజుకి అమల్లోకి వచ్చిందండి. చాలామంది సరెండర్ అవుతున్నారు, వేల మంది సరెండర్ అవుతున్నారంటే చాలా మంచిది, చాలా గర్వకారణం అయింది. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా. ఓకే, చూద్దాం ఎంతమంది బయటకు వస్తారని చూద్దామండి. ఇకపోతే కూటమి ప్రభుత్వం బాగుంది, 100 సీట్లకు పైగానే వస్తాయని అంటున్నారు. సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి ప్రజల మధ్యనే ఉంటాను, ఏడాదిన్నర అంటారు, పాదయాత్ర చేస్తానంటున్నారు కదా. మళ్ళీ కూడా పాదయాత్ర ఎఫెక్ట్ ఏముండదంటారా? ఏముండదు సార్, ఏముండదండి. ఈసారికి ఏముండదండి. ఏముండదండి. ఎందుకంటే ప్రజలు అంతకుముందు కూడా ఇదే పాదయాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేసి వచ్చారు కదా, 151 సీట్ వచ్చింది కదా. కానీ ఏం చేశారు? మన రాష్ట్రంలో ఏం జరిగింది? ఏం అభివృద్ధి చెందింది? కాకపోతే 1947 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు. అదొకటి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పేదలకు సహాయం చేశారు కాబట్టి. కానీ రాష్ట్ర అభివృద్ధి కూడా చెందాలి. అదే చంద్రబాబు నాయుడు గారు 2047 అంటున్నారు. చంద్రబాబు గారు 2047 అన్నది అందుకే. ఎందుకంటే 2047 లోపు విజన్ 2047 అంటే ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో
2047 అన్నారు. పాదయాత్ర వేస్ట్ అంటారా? పాదయాత్ర వేస్ట్ అండి. 2027లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటున్నారా? ఉండకపోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి, ఆ తర్వాత నేనే అని. పవన్ కళ్యాణ్ గారు అంటే డైరెక్ట్ చెప్పకపోయినా కానీ పొలిటికల్గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మనం అదే భావించాలి. ఎందుకంటే కాపులు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా మొన్న టీడీపీ పార్టీ వచ్చేది కాదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే టీడీపీ పార్టీ వచ్చింది. కాబట్టి కాపులకు కూడా ఒక అవకాశం ఇవ్వటం మంచిది. బాబు గారు ఉండగానే ఇస్తే మంచిది. అది తర్వాత తన్నుకోకుండా ఉంటారు. ఎందుకంటే బాబు గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఒక విజన్. ఆయన మనం చూసాం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన సలహా మేరకే ఆయన ఉండగానే కాపులు ఒకరిని చీఫ్ మినిస్టర్ చేస్తే ఒక గొడవ వదిలిపోద్ది. ఎందుకంటే అన్ని పార్టీల్లో చేశారు కాబట్టి ఆ పార్టీలో పల్లకిలో మోసి భుజాలు అరిగిపోయే కాపులకు ఒకసారి పల్లకిలో కూర్చుంటారు పాపం. వాస్తవంగా మోసిన వాళ్ళే కదా. అలా కూర్చోబెట్టడానికే కదా మీ కోడలు విశాఖపట్నం వెళ్ళి ఆశాకిరణ్ వంగవీటి ఆశాకిరణ్ మీటింగ్ పెడితే పాపం. అంటే అక్కడ 3 సార్లు మార్చారండి. ఇవాళ డేటు, ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఒక ప్లేస్ ఇచ్చారు, సాయంత్రానికి ఇంకో ప్లేస్ ఇచ్చారు. 3 ప్లేస్లు మార్చడం వల్ల అసలు ఎక్కడ అనేది అర్థం కాక ప్రజలు కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపించలేదండి. కాబట్టే అక్కడ కొంచెం తక్కువ మంది జనం రావడం జరిగింది. కానీ రాధారంగా మిత్రమండలి అనేది మరి ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రంగా గారి రాధా గారు, అంటే ఈ రాధాబాబు గారు కాదు, పెద్ద రాధా గారు, రాధామిత్ర మండలి, వీళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద తీసుకుంటే కూటమిలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందంటారు? వస్తుందండి డెఫినెట్. ఈ ఎలక్షన్స్లో మీరు మళ్ళీ కూటమి విజయం కోసం తిరుగుతారా? కూటమి బాగా పనిచేసి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నెరవేరిస్తే మా ప్రజలకు న్యాయం చేస్తే నేను తప్పనిసరిగా. అవన్నీ చేయకపోతే తిరగరా? న్యాయం చేయకపోతే నేనేంటండి, ప్రజలే ఎదురు తిరుగుతారు కదండి. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు, ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? లేదండి, ఎవరు న్యాయం ఉంటే అలా సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ చేయలేదనుకో కూటమి, చేయమని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఏం చేస్తారంటున్నా? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా సార్, ఆ 3 ఏళ్లలో ఇవి చేయలేదు, మళ్ళీ ఏం చేస్తారంటున్నా? చూద్దాం సార్, చేస్తారేమో బాబు గారు. ఇప్పుడు కన్నా చేయకపోతే చేయరా? చేయకపోతే అప్పుడు ఏంటనేది బాబు గారితో కూర్చొని మళ్ళీ నెక్స్ట్ వచ్చినాక చేద్దాము. ఇప్పటికి ఏం వచ్చినాయి లేవు సెంట్రల్ నుంచి మనకి అనేది ఏమన్నా వారి నుంచి సలహా వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? చేయాలి. ఈ పాటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్షల కోట్లు మనకు రావాల్సింది, కనీసం నా ఉద్దేశం 50,000 కోట్లు కూడా ఇంకా రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.